తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మను మదిలో మధు అనే ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు రేణుక గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మన పెళ్ళి, ఇది నిజమేనా? నాకు అసలు ఇదంతా కలేమో అనిపిస్తోంది. గబుక్కున నిద్ర మెలకు వచ్చేది కదా. ఈసారి మను కళ్ళల్లో నిజంగా భయం కనిపించింది. అబ్బా, బాధగా చెవి పట్టుకున్నాడు. మెలకు వచ్చిందా? పంటితో పట్టుకున్న చెవిని వదిలేస్తూ అంది. రాక్షసి, మంచిదాను అనుకుని ప్రేమించాను, చెవిని రుద్దుకుంటూ అన్నాడు. వంగి చెవి పట్టుకొని చూసి, అయ్యో ఘాటు పడింది, యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ వేయించుకోవాలి మను, గాబరా పడుతూ అంది. దేవుడా, నేను డాక్టర్ను చేసుకున్నానని అనుక్షణం గుర్తు చేస్తావేమో. నువ్వు నన్ను గాయపరిచి మరీ ఇంజెక్షనో మందులో ఇస్తుంటావేమో భయం నటిస్తూ అంటూ పెద్దగా నవ్వేశాడు. చిపో, మను జాహ్నవి చిరుసిగ్గును చూస్తూ తన్మయత్వానికి లోనయ్యాడు. చుట్టూ ఎంతోమంది చదువుకున్న వారుండగా ఇంత చదువుకున్న అమ్మాయికి ఈ పల్లెటూరి అబ్బాయి ఎందుకు నచ్చాడో, నా మీద ఎందుకింత కనికరమో తెలియడం లేదు. జాహ్నవి కళ్ళలోకి చూస్తూ అన్నాడు. అవతలి వారి కష్టాలకు చలించిపోయి సహాయం చేసే మంచి మనసు ఈ పల్లెటూరి అబ్బాయికి మాత్రమే ఉందని, ఈ అబ్బాయిలో బోలెడన్ని మంచి లక్షణాలున్నాయని తెలిసి నా మనసు నన్ను వదిలిపోయింది. ఎంత వలదన్నా వినదే. ఏం చేయడం చెప్పమా? బుగ్గన వేలుంచుకొని ఆలోచిస్తున్నట్లుగా నటించింది. అయినా నువ్వు ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒక్కసారి కూడా అనుమానం రాలేదు. ఎంత బాగా మాట్లాడావు. చదివిస్తానంటే ఇంకా నయం, డాక్టరో కలెక్టరో కావాలన్నావు కాదు అన్నావు చూడు. అప్పుడు మనసులో ఏమనుకున్నానో తెలుసా? ఏమనుకున్నావు? అరమోడ్పు కళ్ళతో చూసింది. మను, జాను పడుకోవాలి, ఉదయాన్నే నలుగో. పడుకున్న వెంటనే లేవాలంటే కష్టం. లోపల నుంచి అనసూయమ్మగారి స్వరం వినిపించింది. అలాగే నాన్నమ్మా. జాను, ఇక్కడికి రా తల్లి, నా పక్కన పడుకుందువు కానీ. అలాగే అమ్మమ్మ. అమ్మమ్మ పిలుస్తోంది, వెళ్ళాలి మను. వెళ్ళు, ఎవరొద్దన్నారు? నువ్వు నా ఒడిలో నుంచి లేవాలి కన్నా. నేను నిద్రపోయాను. ఏంటి? గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను. ఇంకా బాగా దిండు మీద సర్దుకొని పడుకున్నట్లుగా పడుకుంటూ అన్నాడు. జాను, వస్తున్నావా? వస్తున్నా అమ్మమ్మ. ఒడిలో ఉన్న మనోజ్ తలను బలవంతంగా లేపి దివాను మీదకు నెట్టేసి గదిలోకి పరుగు తీసింది. కొత్త పెళ్ళి కూతురారావే, నీ కుడికాలు ముందు మోపిరావే. సన్నాయి మేళాలు మోగుతుంటే మనోజ్ జాహ్నవిల పెళ్ళైపోయింది. మండపంలో కన్యాదానం చేస్తున్న వసుంధర రంగనాథుల జంటను చూడటానికి ఊరంతా కదిలి వచ్చారు. పెళ్లి కూతురు కంటే మన వసమ్మే బాగుంది. ఊర్లో వారు అంటుంటే జాహ్నవికి చాలా గర్వంగా అనిపించింది. నిజంగానే తల్లి చాలా అందంగా ఉంటుంది. తనలో తండ్రి పోలికలు ఎక్కువ, అందుకే అందం కంటే ఆకర్షణ పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. అనసూయమ్మ రామారావు గారి సంతోషానికి అవధులు లేవు. మనోజ్ను పెళ్ళికొడుకుగా చూడడం వారికి అంతులేని ఆనందాన్ని ఇస్తే, అదే సమయంలో యాక్సిడెంట్లో చనిపోయిన కొడుకు కోడలను తలుచుకొని దుఃఖం, రెండు అనుభూతులు కలిసి ఉక్కిరి బిక్కిరి అయ్యారు. జాహ్నవి మెడలో 3 ముళ్ళు వేస్తున్న మనోజ్ ఇదమిద్దమని చెప్పలేని అనుభూతితో సతమతమయ్యాడు. జాహ్నవి తల మీద తలంబ్రాలు పోస్తున్నప్పుడు నవ్వుతున్న విశాలమైన కళ్ళల్లోని ఆకర్షణ మనోజ్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. గుమ్మంలో పేర్లు చెప్పమని ముత్తైదువులు ఒత్తిడి చేస్తున్నప్పుడు జాను అని చెప్పనా, మధు అని చెప్పనా అని వంగి జాహ్నవి చెవి దగ్గర గుసగుసలాడుతున్న మనోజ్ను భుజం మీద చనువుగా ఒక్కటిచ్చి, పేర్లు చెప్పమంటుంటే మీ రహస్యాలేంటి అన్నాడు కిరణ్. పెళ్లి సమయానికి వచ్చారు నీరజ, విశ్వం, కిరణ్. మనసులో ఏమనుకున్నారో కానీ పైకి మాత్రం హుందాగా ముఖానికి ఆనందం అనే ముసుగు తగిలించి ఉండిపోయారు. వసుంధర, అనసూయమ్మ, రామారావు గారు మాత్రం వారితో మర్యాదకు మాట్లాడుతున్నట్లున్నారు. పెళ్ళవగానే భోజనాలు ముగించి ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయారు. డాక్టర్ సుమంత్, మేరీ హాస్పిటల్ సిబ్బంది కొందరు మాత్రం వాసు వాళ్ళింట్లో పడుకున్నారు. గుమ్మంలో అడుగుతుంటే చెప్పలేదు. నిన్ను మధు అని పిలవనా, జాను అని పిలవనా? ప్రక్కనే పడుకొని ప్రక్కకు తిరిగి మోచేతి మీద పైకి లేచి గడ్డానికి చెయ్యి ఆనించి జాహ్నవి వైపు సరదాగా చూస్తూ అడిగాడు మనోజ్. అది వారి మొదటి రాత్రి. అదిగో మళ్ళీ మధు అంటున్నావు,
గుమ్మంలో అందరి ముందు బాగోదని ఊరుకున్నాను. మనో, నేను జాహ్నవిని. మధు అంటే అస్సలు మాట్లాడను తెలుసా? మూతి సున్నాలా బిగించింది. బిగించిన సున్నాను తన పెదవులతో రకరకాల అంకెల్లోకి మారుస్తూ పెదవుల విన్యాసాలు చేసి అలసిపోయి దూరం జరుగుతూ, నీకు చిన్నప్పటి విషయాలు ఒకటైనా గుర్తులేవు? మనోజ్ అడిగాడు. ఊహు, మరలా మూతి బిగిస్తుంటే, ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు ఇలా మూతి బిగిస్తే నన్ను ముద్దిమ్మన్నట్లు, సరేనా? నవ్వాడు. ఇంకా ఇంకా చెప్తాను. ముందు ముందు ఇలాంటి కోడ్స్ బాగా యూజ్ అవుతాయి. ముందు ముందంటే మన దగ్గర నాన్నమ్మ తాతయ్య లాంటి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, తర్వాత పిల్లలు పుట్టాక వారి ముందు, ఏదైనా పబ్లిక్ ప్లేస్లో, ఇంకా ఏదో చెప్పబోతున్న మనోజ్ను భుజం మీద ఒక్కటేసింది. పబ్లిక్ ప్లేస్లో నేనెందుకు అడుగుతాను? చిరుకోపంగా చూసింది. ఇద్దరమే ఉన్నప్పుడే అడుగుతావు అంతేగా అంటూనే మరలా ముందుకు వంగి జాహ్నవి నునుపైన చెక్కిళ్లను, విశాల నయనాలను, తేనెలూరే పెదవులను తన పెదవులతో కుశలమడిగి, మెడవంపు నా సంగతిమిటని దీనంగా చూస్తుంటే దానిని కూడా పరామర్శించిన అతని పెదవులు విశ్రాంతిని కోరుకునో లేక ఆమెను సిగ్గు సంకెళ్ల నుంచి బయటపడేసేందుకో మరలా మాటలలో దిగాడు. అవును, నాకు 3 ఏళ్లప్పుడు గుండు గీయించిన విషయం గుర్తుంది. 5 ఏళ్ల పిల్లప్పుడు జరిగిన విషయాలు గుర్తులేవు? ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు. నిజంగా లేదు మను. అంతెందుకు, నాకు అమ్మ కూడా గుర్తులేదు. అక్కడికి వచ్చినప్పుడు తను అమ్మ అంటే నాకెందుకో మొదటిసారిగా చూస్తున్నట్లు అనిపించింది. అమ్మ అనే వ్యక్తి లీలగా గుర్తుంది, కానీ ఇంత అందంగా ఉన్నట్లు జ్ఞాపకం లేదు. బుద్ధు, అమ్మను మర్చిపోయేవారున్నారా ఎక్కడైనా? ఇంత జ్ఞాపకశక్తి లేని పిల్ల డాక్టర్ ఎలా అయిందబ్బా? ముద్దుగా బుగ్గ గిల్లుతూ అన్నాడు. నాకు జ్ఞాపకశక్తి ఎక్కువే, కానీ చిన్నప్పటి సంగతులే గుర్తులేవు అంతే. అయితే నాకు జ్ఞాపకం ఉన్నవి చెప్పనా? మన ఇద్దరి చిన్నప్పటి సంగతులు. వద్దు మను, అసలు ఎందుకు చెప్పు. నేను జాను, నువ్వు మను, మధ్యలో ఈ మధు ఎందుకు? చిరాగ్గా మూతి ముడిచింది. ఇంతకు ముందే చెప్పాను, మూతి ముడిస్తే ఏంటనేది అంటూ వెంటనే జాను పెదవులను తన పెదవులతో కుశలం అడిగాడు. నేను సీరియస్గా చెప్తున్నాను, నాకెందుకో ఇద్దరం ఒకటే అని మీరందరూ అంటున్నా, నీలో మధు కోసం జానును వదులుకోవాలని చూసిన మను గుర్తుకు వస్తున్నాడు నాకు. మను ఛాతీ మీద చేతులుంచి బలంగా దూరంగా తోస్తూ అంది. అలాగే నువ్వు జానువి. నేను ప్రేమించింది ముమ్మాటికి జానుని మాత్రమే, సరేనా? గబుక్కున జాహ్నవి తలను దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకున్నాడు. నిజంగానే ఒక్క క్షణం ఆందోళన పడ్డాడు మనోజ్. జాహ్నవి మనసు ఎంత సంఘర్షణ అనుభవించింది తలుచుకొని మదన పడిపోయాడు. తనే మధు అని తెలిసినా ఆ బాధలోంచి బయటపడని జాహ్నవి సున్నితమైన మనసును తలుచుకుంటే మనసంతా జాలి, ప్రేమ నిండి వరదై ప్రవహించింది. మను పెదవుల ప్రేమ పరామర్శల వెల్లువలో అణువణువు పులకించిపోతూ ఊపిరాడక సతమతమైపోయింది జాహ్నవి. పల్లెటూరు కావడంతో తెల్లవారుజామున బయట కోడిపుంజు కూతలతో పాటు పక్షుల కిలకిలా రావాలు ఎక్కడో వినిపిస్తూ ఉంటే మెలకువ వస్తున్నప్పటికీ లేవాలనిపించక అలవాటుగా బద్ధకంగా ఒళ్ళు విరుచుకోబోతూ గుండెల మీద బరువుగా అనిపిస్తుంటే ఒక్క క్షణం ఇహలోకంలోకి వచ్చాడు మనోజ్. ఇరువురిది ఒకే తనువు అన్నట్లుగా అల్లుకుపోయి ఉన్న జాహ్నవిని చూస్తుంటే ఎంత విచిత్రం. మధు కోసం కలవరించిపోతున్న తనకు మధు ఇలా ఎదురు కావడం, తనను కావాలనుకోవడం, మధును మరపించి తన మనసులోకి చొచ్చుకుపోవడం. పిచ్చిది. తను మధు కాకపోతే ఏ ప్రత్యేకతలు లేని, కనీసం తనతో సమానమైన చదువు కూడా లేని తనను ఏం చూసి ప్రేమలో పడింది? ఒకటే కారణం, తనకు తెలియకుండానే చిన్నప్పటి మను తన మనసును ఆక్రమించుకొని ఉండడం వల్ల. నయం, ఈ మాట పైకి అంటే పీక నొక్కేస్తుంది. చిన్నగా నవ్వుకున్నాడు. జాహ్నవి తలను తన గుండెల మీద నుంచి మెల్లగా ఎక్కడ తనకు మెలకు వస్తుందో అన్నట్లుగా తొలగించి దిండు మీద ఉంచి ముఖంలోకి తదేకంగా చూశాడు. అలుముకున్న కాటుక, చెదిరిన కుంకుమ, రేగిన జుట్టుతో అందం ఇంకా ఇనుమడించినట్లుగా కనిపించింది. చిన్నగా మను తన పెదవులకు పని చెప్పబోతుంటే ఓ కన్ను తెరిచి చూసి పక్కున నవ్వింది. దొంగ, నిద్రపోలేదు? ఆశ్చర్యంగా చూశాడు. నువ్వు మెలకువగా ఉన్నావని నా అంతరంగానికి ఎలా తెలిసిందో. అరే, మను మేల్కొని ఉన్నాడో, నువ్వు నిద్రపోతే ఎలా అని మెదడును ఓ మొటికాయ వేసి మరీ లేపింది. మొటికాయ వేసిన మెదడు లేచాక ఏం చేయాలో కూడా చెప్పి ఉంటుందనుకుంటానే అంటూ ముందుకు వంగుతుంటే తలుపు చిన్నగా కొట్టిన చప్పుడుతో పాటుగా
మధు తలుపు తీయమ్మా, వసుంధర స్వరం మృదువుగా వినిపించింది. బుంగమూతి పెట్టిన జాహ్నవిని ముఖాన్ని 2 చేతులతో పట్టుకొని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, మధు తలుపు తీయమ్మా, వసుంధర స్వరాన్ని అనుకరించాడు. ఇక ఊరుకోను మధు అని పిలిస్తే కోపంగా మను చేతులను విదిలించేసింది. ఓకే ఓకే, నువ్వు నా మధువి అయినప్పటికీ నేనెప్పుడూ మధు అని పిలవను. కానీ అక్కడ అత్తయ్య పిలుస్తున్నారు, నేను కాదు. అమ్మ పిలిచినా నేను ఒప్పుకోను. డాడీ నా పేరు ఎప్పుడో మార్చేశారు. అమ్మను కూడా జాహ్నవి అనే పిలవమంటాను ఖచ్చితంగా చెప్పింది. ఓయ్ ఏంటా దూకుడు, అత్తయ్య బాధపడుతుందిరా, అలా అనకూడదు బుజ్జగింపుగా చెప్పాడు. అమ్మ బాధపడకుండా, సారీ మీ అత్తయ్య బాధపడకుండా చెప్తాను సరేనా? సున్నితంగా మనోజ్ ముక్కు పట్టుకొని తలను దగ్గరకు లాక్కొని నుదుటి మీద ఢీ కొట్టి తలుపు తీసేందుకు వెళ్ళింది. రంగనాథ్ గారు ఓ వారం ఉండి వసుంధరను తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయారు. జాహ్నవి సంతోషానికి అవధులు లేవు. తండ్రి గురించి ఉన్న బెంగ తీరిపోయినట్లుగా ఉల్లాసంగా దగ్గర ఉండి తల్లిని సాగనంపింది. మనోజ్ ముఖంలో బెంగ దాచుకుందామన్నా దాగలేదు. అనసూయమ్మ గారైతే కూతుర్ను అత్తగారింటికి పంపిస్తున్నట్లుగా బాధపడుతూ అప్పగింతలు చెప్పింది. కారు కదిలేటప్పుడు ఊరంతా వీడ్కోలు పలికింది. వసుంధర మనోజ్ను దగ్గరకు తీసుకుని కళ్ళనీళ్ళ పర్యంతమైంది. జాగ్రత్త జాను, వాడి ఆకలి మనం గుర్తించి అన్నం పెట్టాలి. చుట్టూ ఉన్న వాడి గురించి ఉన్న శ్రద్ధ వాడి పట్ల వాడికి ఉండదు. మేనల్లుడిని కూతురికి అప్పగిస్తూ అంటుంటే జాహ్నవి కరిగిపోయింది. అమ్మా నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోకు, నేను చూసుకుంటాను. నువ్వు నాన్నను జాగ్రత్తగా చూసుకో చాలు. తల్లి కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పింది. పాపం తల్లి లేని లోటు తెలియకుండా పెంచింది. ఇప్పుడు అబ్బాయి గారిని వదిలి వెళ్ళాలంటే బాధే కదా. కాంతమ్మ జాహ్నవి దగ్గర వాపోయింది. కారు కదిలి వెళ్ళిపోగానే మనోజ్ ఇంట్లోకి కూడా రాకుండా పొలంలో పని ఉందని వెళ్ళిపోయాడు. జాను అన్నం తినరాదటే, వాడెప్పటికి వస్తాడో ఏమో. అమ్మమ్మ ఎంత చెప్పినా తినకుండా మనోజ్ కోసం చూస్తూ గుమ్మంలోకి ఇంట్లోకి తిరగసాగింది. రోజు మధ్యాహ్నం హాస్పిటల్లో ఒక్కదాన్ని తింటాను కదా అమ్మమ్మ, ఇవాళ సెలవు పెట్టాను కాబట్టి ఇంట్లో ఉన్నాను. మను వచ్చాక తింటానులే. తీరికగా మధ్యాహ్నం 2ంటికి వచ్చిన మనోజ్ను చూసి, ఇంతవరకు రాకపోవడం ఏంటి మనోజ్? జాను నీకోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తూ కూర్చుంది. లోపల పడుకుని ఉందేమో, ఇద్దరూ రండి వడ్డిస్తాను. నాన్నమ్మ మందలింపులు వింటూ కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాడు. మంచం మీద లేత నిమ్మపండు రంగు చీరలో, చీర రంగుతో పోటీ పడుతున్న ఛాయతో బోర్లా పడుకొని నిద్రపోతున్న జాహ్నవి ముద్దు గొలిపేట్లుగా ఉంది. సన్నని నడుము ముచ్చటగా కనిపిస్తుంటే కుశలమడగకుండా ఉండలేకపోయాడు. భోజనానికి రాకుండా ఏం చేస్తున్నావు ఇంతసేపు? వెళ్ళకిలా తిరుగుతూ మనోజ్ చెవి పట్టుకుని పైకి లేపుతూ ప్రశ్నించింది. పని. జాహ్నవి కళ్ళలోకి చూశాడు. నమ్మమంటావా? అమ్మ ఊరికెళ్ళిపోయిందని దిగులు పెట్టుకున్నావా? బుజ్జి బాబువా దిగులు పెట్టుకోవడానికి? మరి నన్ను వదిలిపోయేందుకు డాడీ ఎంత బెంగ పెట్టుకోవాలి? నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను కదా, మావయ్యకి ఎందుకు బెంగ? కానీ మేము అలా కాదు కదా, అత్తయ్యను బాధ పెడతాడేమో అని. మా డాడీ ఏం రాక్షసుడు కాదు. బొంగుమూతి పెట్టింది. నేను భోజనం చెయ్యాలి, ఆకలిగా ఉంది. అయ్యో మర్చిపోయాను, పద. మందాకిని ఉమెన్స్ హాస్టల్ విశాఖపట్నం అన్న పెద్ద బోర్డు చూస్తూ బయట గేటు దగ్గర సెక్యూరిటీ గార్డు దగ్గర ఆగిన కొరియర్ బాయ్ కవర్ మీద పేరు చూస్తూ మధులిక డాక్టర్ ఆఫ్ రంగనాథ్ సుదర్శనం అని చదవగానే పిలుస్తానుండండి అంటూ ఫోన్లో లోపలకు సమాచారం అందించాడు. మధు, కొరియర్ నీకు. కనకాంబరం రంగు టీషర్టు, బ్లూ జీన్స్ వేసుకున్న ఓ యుక్త వయసు అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి కొరియర్ బాయ్ తెచ్చిన బొకే అందుకుంది. సంతకం చేసి లోపలికి వస్తుంటే, మధు పార్టీ ఎప్పుడు? రూమ్మేట్ రమ్య పలకరించింది. పార్టీ ఏంటి? ఇవాళ నీ బర్త్డే అని మాకు తెలుసులేవోయ్. డాడీయేనా బొకే పంపించింది? హా, ఆఫీస్కు సెలవు పెట్టనా? నువ్వు లీవ్ అప్లై చేస్తానంటేనే, లేకపోతే నాకు బోరుగా ఉంటుంది. నువ్వు పార్టీ ఇవ్వాలే కానీ హాస్టల్ మొత్తాన్ని సెలవు పెట్టమన్నా పెట్టేయరు. ప్రక్కగది అమ్మాయి లాస్య హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని వెళ్తూ ఓ నవ్వు పడేసింది. అందరికీ పార్టీ ఇవ్వాలంటే నా శాలరీ మొత్తం కూడా చాలదు. మధు సన్నగా నోట్లోనే గొనుక్కుంది. ఇద్దరూ తయారవుతుంటే, ఏమంటున్నారు మీ టీం మేనేజరు? అడిగింది రమ్య. వాళ్ళ నాన్నమ్మకు హార్ట్అటాక్ వచ్చిందట. ఈయన పెళ్లి చూసి పైకి వెళ్ళిపోతానని పోరు పెడుతోందట. నువ్వేమన్నావు? నేనేం మాట్లాడినా అదొక ఇష్యూ చేస్తాడని ఊరుకున్నాను.
4 రోజుల కిందట వాళ్ళ అమ్మమ్మను దించి కింద పెట్టారని, ఆవిడ కూడా ఈయన పెళ్లి చూడడమే ధ్యేయంగా పెట్టుకుని పైకి వెళ్ళలేకపోతోందని అన్నాడు. ఇదేం మనిషే, ధైర్యంగా నిన్ను అడిగేయొచ్చు కదా పెళ్లి చేసుకోమని, ఈ డొంక తిరుగుడంతా ఎందుకట? అడిగితే మాత్రం నేను ఒప్పుకుంటానా ఏంటి? నేను ఎన్ని చేసుకుంటే నా మను సంగతేంటి? లిప్స్టిక్ వేసుకుంటూ రమ్య వైపు చూసి కనుబొమ్మలు ఎగిరేసింది. మీ బావకు నువ్వింకా గుర్తు ఉన్నావంటావా? సందేహంగా అడిగింది. మను కంటే నేను 2 ఏళ్ళు చిన్నదాన్ని, నాకే గుర్తుండగా తనకు నేనెందుకు గుర్తుండను? అమ్మని చూడాలని ఉంది రమ్య. చివరి మాట అంటున్నప్పుడు కళ్ళను ఆవరించిన తడి పోవడానికి మీనాల్లాంటి కళ్ళను టపటపలాడించింది. బర్త్డే రోజు అమ్మ గుర్తుకొచ్చిందా? ఒకరోజు మీ నాన్నకు తెలియకుండా ఆ ఊరు వెళ్ళిపోదామా? మీ బావను అమ్మను చూడవచ్చు. నాన్నకు నేను తప్ప ఎవరున్నారు చెప్పు? ఆయనకు తెలిస్తే బాధపడతారు. నువ్విలా మీనమేషాలు లెక్కించుకుంటూ ఉండు, మీ బావ ఎవరినో ఒకరిని చేసుకుంటాడు టకీమని అంది రమ్య. రెడీనా, వెళ్దామా? మధు, ఏంటి ఆలస్యం, ఏం చేస్తున్నావు? అటు తిరిగి భుజం మీద చెయ్యి వేసి తన వైపుకు తిప్పుకుంటూనే హడలిపోయింది. మధు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నేనేమన్నాను? హఠాత్తుగా గుర్తుకు వచ్చి ఆగిపోయింది. మీ బావ ఎవరినైనా చేసుకుంటాడని అన్నాననా? పిచ్చిదానివి మధు, వేరే ఎవరినైనా ఎందుకు చేసుకుంటాడు చెప్పు? మీ అమ్మైనా అడ్డుకుంటుంది కదా. నువ్వు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్లుగానే వాళ్ళు కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, సరేనా? పిచ్చి, కళ్ళు తుడుచుకో ముందు. పిక్చర్కు వెళ్ళి అటునుంచి అటు ఏ రెస్టారెంట్కో వెళ్ళి భోజనం చేసి వద్దాం. నవ్వవే తల్లి, పుట్టినరోజు నిన్ను ఏడ్పించిన పాపం నాకెందుకు చెప్పు? ఇంత అందమైన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రాకూడదు. కంటి ఆరోగ్యం కోసం అంతగా అయితే ఆనంద బాష్పాలు రాలుద్దు గాని మీ మనుని కలిశాక, సరేనా? రమ్య కంగారు చూసి కళ్ళు తుడుచుకొని పక్కన నవ్వేసింది మధు. రెస్టారెంట్లో కూర్చొని కావలసినవి ఆర్డర్ చేసి ఎదురుచూస్తున్న మధు ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది. నాన్నా, హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. నిండు నూరేళ్లు హాయిగా ఉండాలి. తండ్రి స్వరం వినిపించగానే ముఖంలో ఉత్సాహం పదింతలైంది. నేను మీతో మాట్లాడదలుచుకోలేదు. నా బర్త్డేకు వస్తానని ఎందుకు రాలేదు? చిరుకోపంగా అడిగింది. కుదరలేదు తల్లి, ఓ 4-5 రోజుల్లో వీలు చూసుకొని వస్తాను, సరేనా? ఇంతకు పుట్టినరోజు ఎలా జరుపుకుంటున్నావు? ఆఫీస్కు వెళ్ళావా? లేదు నాన్న, ఆఫీస్కు సెలవు పెట్టి రమ్యతో కలిసి రెస్టారెంట్కి వచ్చాను. మీరేంటి సరిగా ఫోన్ చేయడం లేదు? నాకు భయం వేసింది. ఇంతకు ముందు అంత బాగా లేనప్పుడు కూడా నాకు చెప్పకుండా దాచేశారు కదా. అలాగే ఏమైనా బాగోలేదేమో అని. గ్రీటింగ్స్ చూశాక మనసు స్థిమితపడింది. గలగలా మాట్లాడుతుంటే రంగనాథ్ గారు చిన్నగా నవ్వసాగారు. ఏంటి అంతలా నవ్వుకుంటున్నారు? వసుంధర బెడ్రూమ్ తలుపు తీసుకుని వస్తూ అంది. సరే ఉంటాను తల్లి అని ఫోన్ పెట్టేసి ఆఫీస్ విషయాలు అన్నారు. జాను ఫోన్ చేసిందా అన్నారు. హనీమూన్కు వెళ్ళారట, మరో 2 రోజులలో తిరుగు ప్రయాణమని చెప్పింది. ఓహో, అందుకేనా ఫోన్ చేయడం లేదు, నవ్వారు. వసుంధర అందంగా నవ్వి ఊరుకుంది. వావ్, ఎంత బాగుందో కదా ఈ ప్లేస్. మున్నార్లో టాప్ స్టేషన్లో నిల్చొని చేతికందే ఎత్తులో ఉన్న మేఘాలను, అంత ఎత్తులో నుండి కనిపిస్తున్న పశ్చిమ కనుమల అందాన్ని చూస్తూ మైమర్చిపోయింది జాహ్నవి. బస్సులో వస్తున్నంతసేపు క్రిందకు లోయ పొడవునా ఆక్రమించి ఉన్న పచ్చటి టీ తోటలను చూస్తూ మైమర్చిపోతూనే చలికి ఒకంత సన్నగా వణుకుతూ మను నడుము చుట్టూ చేతులు వేసి ఛాతీ మీద తల ఉంచి హత్తుకుపోయిన జాహ్నవిని మరింత దగ్గరకు అపురూపంగా హత్తుకున్నాడు. ఇక వెళ్దామా? టాప్ స్టేషన్లో పరవశంలో మునిగిపోతూ అలౌకిక ఆనందాన్ని చవిచూస్తున్న జాహ్నవి ఇక్కడే ఉండిపోవాలని ఉంది అంది గోముగా. హాస్పిటల్ పేషెంట్లు మర్చిపోయావా? చెవిలో గుసగుసగా అన్నాడు. అబ్బా చక్కిలిగిలి, నేనిక్కడే ఉండిపోతాను. మను ముఖాన్ని ప్రక్కకు తోసి చెవిని చేత్తో కప్పుకుంది. నువ్వొక్కదానివే? ఇక నుంచి నేను అంటే నేను ఒక్కదానిని కాదు, నాతో పాటు మను కూడా. నేను అని లేను ఇక. చూపులో ప్రేమంతా నింపుకొని చూసింది. ఓహ్, జాహ్నవి తలను గట్టిగా గుండెలకు అదుముకున్నాడు. నువ్విలా నా జీవితంలోకి ఇలా అడుగు పెడతావని అనుకోలేదు మధు. మనోస్వరం గద్గదమైంది. అదిగో మరలా మధు. సరే నాకు జానువి, సరేనా?
అందరికీ మధును ఒప్పుకుంటాను, నీకు మాత్రం జానును. నాకు ఓ విధంగా ఈర్ష్య మను. ఎందుకంటే ఒకవేళ మధు అని వేరే ఉంటే నువ్వు నన్ను చేసుకునేవాడివి కాదు కదా. నేనే మధును కాబట్టి సరిపోయింది. లేకపోతే తన చుట్టూ పెన వేసుకుని ఉన్న జాహ్నవి చేతులలో వణుకు స్పష్టంగా తెలుస్తుంటే మరింత గట్టిగా తనలోకి లాక్కున్నాడు. మనోజ్, జాహ్నవి హనీమూన్ నుంచి వచ్చిన తర్వాత దైనందిన కార్యక్రమాల్లో పడిపోయారు. జాహ్నవి కంటే మనోజ్కు పని హడావిడి ఎక్కువైంది. తన పొలం పనులకు తోడు జాహ్నవిని హాస్పిటల్లో వదిలిపెట్టడం, తిరిగి తీసుకొని రావడం అదనపు బాధ్యత అయింది. ఎంత అలసిపోయినా జాహ్నవి కురిపించే అనురాగ వర్షంలో తడిసి ముద్దయిపోయాక కష్టం తనకే తెలియకుండా కనుమరుగైపోయేది. వసుంధర, రంగనాథ్ 15 రోజులకొకసారి వచ్చిపోతున్నారు. ఇంట్లో అందరి ఆప్యాయత, ఆదరణలతో జాహ్నవికి ఊపిరి సలపడం లేదు. ముఖ్యంగా వసుంధర హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడైతే ఇన్నాళ్ల తల్లి ప్రేమను మొత్తం జాహ్నవికి అందించాలని తాపత్రయపడేది. వసుంధర వచ్చినప్పుడల్లా అందరూ హైదరాబాద్లోనే ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉండేది. అనసూయమ్మ, రామారావు గారు సిటీకి వెళ్లేందుకు ఇష్టపడకపోవడంతో మనోజ్ కూడా ఒప్పుకోలేదు. అమ్మకు నన్ను వదిలిపెట్టి ఉండడం కష్టంగా ఉన్నట్లుంది మను. నేను మధు అని తెలిసాక కూడా నీకు చెప్పకూడదని ఒట్టు వేయించుకోవడంతో గట్టిగా ఉండగలిగింది. కానీ ఆ కొద్ది రోజులకే చాలా బాధపడింది. అందుకే డాడీ హైదరాబాద్లో ప్రాక్టీస్ పెట్టమంటున్నారు. జాహ్నవి ఓ రోజు మనోజ్కు చెప్పింది. నీ ఇష్టం మధు. ఈ వయసులో తాతయ్య, నాన్నమ్మలను ఇక్కడి నుంచి కదిలించడం వాళ్లకు ఇష్టం ఉండదు. నేనిక్కడే ఉండి అప్పుడప్పుడు వస్తుంటాను. నిన్ను వదిలిపెట్టి ఉండడమా? కుదరదు మను. అమ్మ వాళ్ళనే వచ్చి వెళ్తుండమని చెప్తాను. జాబ్ అయినా వదిలిపెట్టగలను, కానీ నిన్ను వదిలిపెట్టి ఉండడం నా వల్ల కాదు దృఢంగా చెప్పేసింది. ఓ రోజు హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న జాహ్నవి మధ్యాహ్నం హఠాత్తుగా ప్రత్యక్షమైన మనోజ్ను చూసి ఆశ్చర్యపోయింది. జాను, అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. నానమ్మ, తాతయ్య కారులో ఉన్నారు. సెలవు పెట్టి వస్తావా? ఏమైంది మను? ఉన్నట్లుండి ఏంటి ప్రయాణం? మనోజ్ నుదుటిన అలుముకున్న చిరుచెమటలను ఆందోళనగా చూసింది. నువ్వు కంగారు పడకు. మావయ్యకు నిన్న మైల్డ్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందట. హాస్పిటల్లో చేర్చారట. ప్రస్తుతం బాగానే ఉన్నారట. అత్తయ్యకు సహాయంగా ఉండాలని వెళ్తున్నాం అంతే. నిజం చెప్తున్నావుగా మను? డాడీ బాగున్నారు కదా? నిజమే చెప్తున్నాన్రా. మావయ్యకేం కాలేదు, బాగున్నారు. రేపు డిశ్చార్జ్ చేస్తారట. ముందు సెలవు పెట్టిరా. డిశ్చార్జ్ చేసిన తర్వాత నువ్వుండి జాగ్రత్తగా చూసుకోవాలి. మనోజ్ మాటలతో నమ్మకం వచ్చింది జాహ్నవికి. డాక్టర్ సుమంత్ దగ్గరకు వెళ్ళి మాట్లాడి లీవ్ అప్లై చేసి వచ్చింది. బయట కారులో ఎదురు చూస్తున్న అమ్మమ్మ, తాతయ్య ముఖంలో ఆందోళన చూసి కాస్త కంగారుగా అనిపిస్తున్నా వారికి తనే ధైర్యం చెప్పసాగింది. హైదరాబాద్ వెళ్ళేటప్పటికీ రంగనాథ్ గారు ఐసీయూలోనే ఉన్నారు. హాస్పిటల్ బయట కంపెనీ ఉద్యోగులు కొందరు కనిపించారు. మను, వసుంధర మనోజ్ను చూడగానే గబగబా ఎదురు వచ్చింది. ఎలా ఉందమ్మా? డాడీ ఎలా ఉన్నారు? ఇంతకు ముందే స్పృహలోకి వచ్చారు. నిన్ను, మనోజ్ను అడిగారు. డాక్టర్ ఈ రాత్రంతా ఐసీయూలోనే ఉంచాలన్నారు. వెంటనే 2 సార్లు స్ట్రోక్ వచ్చింది జాను. 3ఓసారి వస్తే కష్టమన్నారు డాక్టర్. నువ్వు మాట్లాడు తల్లి, ఏం చెప్తారో? కళ్ళల్లో సన్నగా తిరిగిన నీటిని కళ్ళల్లోనే అదిమేస్తూ చెప్పింది వసుంధర. జాహ్నవి డాక్టర్తో మాట్లాడి లోపలికి వెళ్ళి తండ్రితో కూడా మాట్లాడి బయటకు వచ్చి, మను, డాడీ నీతో మాట్లాడాలంటున్నారో చెప్పింది. లోపలికి వెళ్ళి ఓ అరగంట రంగనాథ్ గారితో మాట్లాడి వచ్చిన మనోజ్ నాన్నమ్మ, తాతయ్యలను ఇంట్లో వదిలిపెట్టి వచ్చాడు. వసుంధర, జాహ్నవిలను కూడా బలవంతంగా హాస్పిటల్ పై ఫ్లోర్లో ఉన్న రెస్టారెంట్లో టిఫిన్ చేయమని పంపించాడు. ఐసీయూ బయట ఉన్న కుర్చీలో తల చేతులతో పట్టుకొని కూర్చుండిపోయాడు. జేబులో ఉన్న రంగనాథ్ గారి మొబైల్ రింగ్ అవుతుంటే చూశాడు. మధు కాలింగ్. డిస్ప్లే మీద నడుస్తున్న అక్షరాలను చూస్తూ వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదుపులో పెట్టుకోవాలన్నట్లుగా ఛాతీ మీద చెయ్యి ఉంచుకున్నాడు. ఫోను కాసేపు రింగ్ అయ్యి ఆగిపోయింది. ఫోను సైలెంట్లో పెట్టి జేబులో ఉంచుకున్నాడు. ఇలా జరిగిందేమిటి మను? డాడీ ఇంత హఠాత్తుగా మనల్ని వదిలిపెట్టి వెళ్తారని నేను అనుకోలేదు. అంత కష్టంలో కూడా తట్టుకొని బ్రతకగలిగారు. ఇప్పుడు అంతా బాగుందనుకునే టైంకు ఇలా. జాహ్నవి విలవిల్లాడిపోతోంది. మనోజ్కు జాహ్నవిని ఓదార్చడం కష్టమైపోతోంది. వసుంధర ఏడుస్తున్నప్పటికీ అందులో బేలతనం లేదు. కానీ జాహ్నవి బాధను చూస్తున్న వారికే భరించడం సాధ్యం కావడం లేదు. అర్ధరాత్రి 1 గంట వరకు నిలకడగా ఉన్న రంగనాథ్ గారి ఆరోగ్యం ఉన్నట్లుండి క్షీణించసాగింది.
బీపీ కంట్రోల్ తప్పింది. షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి. డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా దేవుడి నిర్ణయాన్ని తప్పించలేకపోయారు. మనోజ్కు ఆయన చనిపోయిన బాధ కంటే తన మీద ఉంచిన బాధ్యత గుర్తుకు వచ్చి భారమంతా తన మీద పడిపోయినట్లు కృంగిపోసాగాడు. ఒక్క క్షణమే వెంటనే చకచక కావలసిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యాడు. ఇంటికి రాగానే రంగనాథ్ గారి సెక్రటరీని పిలిచి చేయవలసిన పనులన్నీ చెప్పి జాహ్నవిని, వసుంధరను, కిరణ్, నీరజలకు అప్పగించి కొన్ని అర్జెంటుగా చేయవలసిన పనులున్నాయని చెప్పి బయటపడ్డాడు. అంతకుముందే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఉండడంతో కారును శంషాబాద్ విమానాశ్రయానికి ఉరకలెత్తించి ఫ్లైట్ అందుకున్నాడు. ఫ్లైట్ ఎక్కడం దగ్గర నుంచి అన్నీ కొత్తే. కానీ ఏ పనైనా మొదటిసారే క్రొత్త అవుతుంది. రెండవసారికి ఆ పని పాతదే. ఈ సత్యం తెలిసిన వాడిలా ధైర్యంగా ముందడుగు వేశాడు. తెల్లవారుజాము. మధుకు ఎంతకు నిద్ర పట్టడం లేదు. ఎందుకు మనసంతా ఇంత కలతగా ఉంది? నాన్న ఫోను తీయకపోవడమే కారణమా? నిజమే, ఒకసారి ఇలాగే ఓ 2 రోజులు ఫోన్ తీయలేదు. ఆ తర్వాత తెలిసింది నాన్న చాలా ప్రమాదంలో ఇరుక్కున్నారని. అప్పుడే దృఢంగా చెప్పింది ఆ ఆస్తులు అంతస్తులు ఏమీ వద్దని, తనకు ఎటూ ఉద్యోగం ఉంది కాబట్టి తన దగ్గరకు వచ్చేయమని, సంతోషంగా ఉందామని. ఎంత చెప్పినా వినరు. ఒక్కరు నా అనేవారు తోడుంటే జీవితం ఎంత బాగుంటుందో. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. ఉన్న నాన్నైనా ఎప్పుడూ తన ఇంటికి తీసుకువెళ్ళింది లేదు. ఆయనకు మరో కాపురం ఉన్నట్లుగా చూచాయిగా తెలిసినా ఫీల్ అవుతారేమో అని తను ఎప్పుడూ అడగలేదు. కానీ ఈ మధ్య ఎందుకో తన గురించి కూడా దిగులు పెట్టుకున్నారో అనిపించింది. ఒకసారి వచ్చినప్పుడైతే తన పెళ్లి చేస్తే ఆయన బాధ్యత తీరిపోతుందన్నట్లుగా మాట్లాడారు. మను గురించి అడుగుదామని నోటి వరకు వచ్చి ఆగిపోయింది. తనకు నా అనేవారు ఎవరైనా గుర్తు ఉన్నారంటే మను ఒక్కడే. తల్లి ముఖం కూడా లీలగా గుర్తు. ఏంటి, నిద్ర పట్టడం లేదా? రమ్య ఎప్పుడు లేచిందో అడుగుతోంది. నాన్న ఫోన్ తీయలేదు, ఏమైందో అని. మధు కళ్ళల్లో భయం చూసి రమ్య నవ్వేసింది. ఆఫీస్లో ఉండి ఉంటారు, లేదా ఎవరితోనైనా మీటింగ్లో ఉండి ఉంటారు. దీనికే ఇంత కంగారైతే ఎలా? మీ నాన్నగారు ఎప్పుడూ ఇంతే కదా? లేదు, కాసేపు ఫోన్ తీయకపోయినా తర్వాత కాల్ చేసి విషయం చెప్తారు. ఈ మధ్య నాన్న ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోబోయారు కదా. అప్పటి నుండి నాకు బాగా ఆందోళనగా ఉంది. ఫోన్ తీయకపోతే బెంగ. అదేం అయి ఉండదు, కాసేపు పడుకో, ఏం కాదు. ఇవాళ ఫోన్ చేస్తారేమో. నిద్ర పట్టేట్లు లేదు. స్నానం చేసి ఫ్రెష్ అవుతాను. స్నానం చేసి తయారవుతుండగానే మధు ఫోన్ రింగ్ అయింది. అమ్మా, మీకోసం ఎవరో వచ్చారు. సెక్యూరిటీ గార్డు స్వరం. వస్తున్నా. ఫోన్ పెట్టేస్తూనే ఆలోచనలో పడింది. ఎవరై ఉంటారు? నాన్నగారు సెక్యూరిటీకి తెలుసు, ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా తెలుసు. ఎవరే? రమ్య కళ్ళెగరేసింది. డోంట్ నో. పెదవి విరుస్తూ భుజాలు ఎగరేసింది. పద, నేను కూడా వస్తాను. ఇద్దరు విజిటర్స్ రూమ్ దగ్గరకు రాగానే తమ కోసమే ఎదురు చూస్తూ నిల్చుని ఉన్న ఓ 6 అడుగులకు దగ్గరగా అనిపిస్తున్న తీరైన కనుముక్కు తీరుతో దృఢంగా బలిష్టంగా కనిపిస్తున్న యువకుడు చటుక్కున దగ్గరగా వచ్చాడు. మధు? ఓ క్షణం ఆగి మధులిక గారు ఆగాడు ప్రశ్నార్థకంగా. అవునండి, నేనే అంది ఆ అపరిచితుడి కళ్ళల్లో మెదులుతున్న ఆత్మీయత, ఆప్యాయతను చూసి ఆశ్చర్యపోతూ. నా పేరు కుమారండి. రంగనాథ్ గారి పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మీ నాన్నగారు పంపించారు. నాన్నగారా? ఎందుకు? నాన్నగారికి ఏమైంది? కంగారుగా అడిగింది. చెప్తాను, కాసేపు అలా కూర్చోండి. కాస్త మంచినీళ్ళు ఇస్తారా? పక్కనే ఉన్న రమ్య వైపు చూస్తూ అన్నాడు. రమ్య సందేహంగా చూస్తూ వెళ్ళింది. రంగనాథ్ గారికి రాత్రి కాస్త హార్ట్ స్ట్రోక్ రావడంతో హాస్పిటల్లో చేర్చామండి. మిమ్మల్ని చూడాలనడంతో మిమ్మల్ని తీసుకువెళ్ళాలని వచ్చాను. అవునా? నాన్నగారికి ఎలా ఉందండి? బాగున్నారు కదా? ఫోన్ చేస్తే వచ్చేదాన్ని కదా, మిమ్మల్ని ఎందుకు పంపించారు? అనుమానంగా అడిగింది. చెప్తానండి. రమ్య ఇచ్చిన మంచినీళ్ల గ్లాస్ అందుకుంటూ రమ్య వైపు సందేహంగా చూశాడు. రమ్య, నువ్వు లోపలికి వెళ్ళు. మనోజ్ చూపులో అర్థమైన దానివలే అంది. చెప్పండి కుమార్ గారు అంది. మీకు తెలిసే ఉంటుంది, నాన్నగారికి మరో ఫ్యామిలీ ఉన్న విషయం. వీలైనంత మృదువుగా చెప్పసాగాడు. వివరాలు తెలియవు, కానీ మరో భార్య ఉన్న విషయం తెలుసు. ముఖంలో బాధ దాచేయాలని ప్రయత్నిస్తూ అంది. వాళ్లకు మీ గురించి తెలియదు కాబట్టి మీరు అక్కడ ఓ పరిచితురాల్లా మాత్రమే వ్యవహరించవలసి ఉంటుంది. మనోజ్కు గొంతు పట్టుకున్నట్లయింది. మీరేం చెప్పదలుచుకున్నారో అర్థమవుతోంది. నేను నాన్న నుంచి ఏమీ ఆశించడం లేదు. నాకు నాన్న కావాలి అంతే.
ఈ ప్రపంచంలో నాకు నాన్న తప్ప ఎవ్వరూ లేరు. మనోజ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. కానీ ఏమైనా అసలు విషయం ఇక్కడే చెప్పాలి, ప్రయాణంలో కుదరదు. మీరు కాస్త ధైర్యం తెచ్చుకోవాలి. చెప్పండి, ధైర్యంగానే ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచి అదే తోడుగా ఉంది. నాన్న ఏం చెప్పమన్నారు? మనోజ్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. నాన్నగారికి 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది వెంటనే. అయినా కోలుకున్నారు. కానీ రాత్రి మరలా. మధు పిచ్చిదానిలా వెర్రిచూపులు చూసింది. ప్లీజ్, ఎవరికైనా ఈ పరిస్థితి తప్పదు. దయ ఉంచి ఏం జరిగిందో చెప్పండి, అసహనంగా అరిచింది. రమ్య ప్రక్కనే మధు మాటలు వినిపించే దూరంలో ఉందేమో పరుగున వచ్చింది. మంచినీళ్ళ గ్లాసు అందించి త్రాగండి అన్నాడు. ఊహు, నాన్నకేమైంది చెప్పండి, బుగ్గల మీదకు నిర్విరామంగా జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అడిగింది. నాన్నగారు ఇక మనకు లేరు మధు, తెలియకుండానే ఏకవచనంలో సంబోధించాడు. అవేమీ గమనించే స్థితిలో లేదు మధు, నిర్ఘాంతపోయినట్లుగా నిల్చుండిపోయింది. నిన్ననే కదూ తనకు బర్త్డే విషెస్ చెప్పారు. ఇంతలోనే ఏమైంది? తనకు ఎప్పుడు విషెస్ చెప్పినా మీరిలాగే నా ప్రతి పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉండాలి అనేది తను. ఈసారి మాత్రం అలా అనకుండా ఫోన్ చేయలేదని కోపం ప్రదర్శించింది. అందుకే ఇలా అయిందా? శక్తి లేనట్లుగా కుర్చీలో కూలబడి ముఖం చేతులలో దాచుకుని వెక్కి ఏడవసాగింది. మనోజ్కు మధును అలా చూస్తుంటే మనసు బాధతో కలిచివేస్తోంది. చిన్ననాటి ఆత్మీయ మిత్రురాల్ని దగ్గరకు తీసుకుని ఓదార్చాలనిపిస్తోంది. తన నిస్సహాయత మీద తనకి కోపం వస్తోంది. ఎందుకు మావయ్య ఇలా చేశారు? తల్లి ఉండి కూడా తల్లి ప్రేమకు నోచుకోకుండా ఇలా హాస్టల్లో ఉంచడం ఎందుకు? కనీసం ఇప్పుడైనా తన తల్లిని చేరుకోనివ్వకుండా తన జీవితాన్ని ఎందుకు ఇలా సందిగ్ధంలో పడేశాడు? రాత్రి మావయ్య తనతో చెప్పిన మాటలు చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. ఇంకా నేను తప్పు చేశాను మను, తప్పు మీద తప్పు చేశాను. పెళ్ళైన తర్వాత ఆఫీస్లో తోటి ఉద్యోగిని నర్మదతో నాకే తెలియకుండా ప్రేమలో పడిపోయాను. ఈ విషయం మీ అత్తయ్యకు తెలిసి నన్ను తనను వదిలేయమని ప్రాధేయపడినట్లే చెప్పింది. అప్పటికే నర్మదకు జాహ్నవి 3 ఏళ్ల పిల్ల. కానీ మీ అత్తయ్యకు జాహ్నవి పుట్టినట్లే తెలియకుండా జాగ్రత్త పడ్డాను. మీ అత్తయ్య మధుని తీసుకుని మీ ఇంటికి వచ్చేసింది. మధును బలవంతంగా తీసుకువచ్చానే కానీ ఎలా పెంచాలో అర్థం కాలేదు. నర్మదకు ఇదంతా తెలిస్తే బాధపడుతుందని తనకు చెప్పలేక మధును హాస్టల్లో ఉంచి చదివించసాగాను. ఎక్కడ మీ అత్తయ్య మధుని తీసుకువెళ్తుందో అని తల్లి పేరు నర్మద అని రాయించాను. దేవుడు నా చర్యలను హర్షించలేకపోయాడేమో. నర్మద ఉన్నట్లుండి జ్వరంతో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గి చనిపోయింది. జాహ్నవి కోసమే మా చెల్లెలు బావను తీసుకువచ్చి కంపెనీలో భాగం ఇచ్చి ఇంట్లో ఉంచుకున్నాను. జాహ్నవికి ఆస్తి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని తల్లిగా వసుంధర పేరు రాసి నా పేరు మీద ఉన్న ఆస్తులు చాలా వరకు జాహ్నవి పేరు మీదకే మార్చాను. నా పేరు మీదే మాత్రమే ఉన్న కొన్ని ఆస్తులను నీ పేరు మీద రాస్తాను మను. నువ్వు ఎలా అయినా తనకు ఈ ఆస్తిని అందించాలి. ఇలా ఎందుకు డైరెక్ట్గా మధు పేరు మీద రాయవచ్చు కదా అని నీకు సందేహం రావచ్చు. నేను చేసిన పని తెలిస్తే మీ అత్తయ్య నేను చనిపోయినా నన్ను క్షమించదు. ఇన్నాళ్ల తర్వాత తల్లిని చూసుకుని తల్లి ప్రేమను చవిచూస్తున్న జాహ్నవిని వసు తన తల్లి కాదు అని చెప్పి నొప్పించలేను. నీ మీద నాకు నమ్మకం ఉంది మను. ఈ ఆస్తిని మధుకు అందజేసే బాధ్యత నీదే. లాయర్ ప్రభాకరన్ దగ్గర ఆస్తికి సంబంధించిన కాగితాలు ఉన్నాయి, తీసుకో. అన్ని విధాలుగా మధుకే అన్యాయం జరిగిపోయింది. కానీ తనకు ఇవేమీ తెలియనివ్వకు. నేను చనిపోయిన తర్వాత నన్ను నా కూతురు అసహించుకోవడం అనే విషయాన్ని నేను జీర్ణించుకోలేను. నేను బ్రతకనని నాకు తెలుస్తోంది. తనకు మంచి వరుణ్ణి తీసుకువచ్చి పెళ్లి చేయవలసిన బాధ్యత నీది. తల దిమ్ముగా అనిపిస్తుంటే తను కూడా ఓ కుర్చీలో కూలబడబోయిన మనోజ్కు వెంటనే హైదరాబాద్లో పరిస్థితి గుర్తుకు వచ్చింది. దాంతోపాటు ఫ్లైట్ టైం కూడా గుర్తుకు వచ్చింది. మనం బయలుదేరాలి మధు, అక్కడ పనులు చాలా ఉన్నాయి, లేవండి మృదువుగా అనునయంగా చెప్పాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు, నమస్తే.